బీఆర్ఎస్ బీజేపీ నేతలపై ఫైర్ అయ్యారు మంత్రి శ్రీధర్ బాబు. విపక్షాలు శారదాపీఠంపై రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. శారదాపీఠం భూముల వివాదంపై కొందరు కమ్యూనికేషన్ గ్యాప్ సృష్టించారని శ్రీధర్ బాబు విమర్శించారు. ధర్మాన్ని అడ్డుపెట్టుకుని పాలిటిక్స్ చేస్తున్నారని, దేవుడి సన్నిధిలో రాజకీయాలు వద్దని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో బుల్డోజర్ పద్ధతికి తావు లేదని స్పష్టం చేశారు శ్రీధర్ బాబు. కోకాపేటలో శారదాపీఠాన్ని సందర్శించిన ఆయన నిర్మాణంలో ఉన్న రాజశ్యామల అమ్మవారి ఆలయం, ఇతర నిర్మాణాలను పరిశీలించారు. అనంతరం ఉత్తర పీఠాధిపతులు స్వాప్నానందేంద్ర సరస్వతి స్వామీజీని కలిసి పీఠం కార్యకలాపాలపై చర్చించారు. ఇదే అంశంపై మంత్రి శ్రీధర్ బాబుతో మా ప్రతినిధి అజయ్ ఫేస్ టు ఫేస్. ఈ భూములకు సంబంధించి కేబినెట్ నిర్ణయం వెనక్కి తీసుకోవడంతో కొద్దిసేపటి క్రితమే మంత్రి శ్రీధర్ బాబు శారదాపీఠానికి వచ్చినటువంటి పరిస్థితి. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏం సార్ అసలు క్యాబినెట్లో ఏం జరిగింది, ఎందుకు ఈ కమ్యూనికేషన్ గ్యాప్ అనేది వచ్చింది? క్యాబినెట్లో జనరలీ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అనేక అంశాలు వచ్చినప్పుడు ఇది కూడా అజెండాలో ఉండటం, అజెండాలో వచ్చినప్పుడు కూడా దాని పరంగా చర్చ జరిగినప్పుడు అధికారులు ఇచ్చిన సమాచారం సరిగా లేకపోవడం వల్ల ఈ ఫాక్స్ పాస్ అయింది. విమర్శలు అంటే ప్రతిపక్షాల నుండి విమర్శలు రావడం వల్లనే ప్రభుత్వం వెనక్కి తగ్గిందన్న ఆరోపణలు కూడా మీద వాళ్ళు ఏదని అనుకొని ఏది చేసినా వాళ్ళు సక్సెస్ అనుకుంటారు. మాకు అది కాదు. మాకు కావాల్సింది ఈ పీఠానికి సంబంధించిన ప్రాముఖ్యత, ఈ పీఠానికి సంబంధించిన పవిత్రత, ఈ పీఠానికి సంబంధించిన అనేక అంశాలపై బేషిజాలకు పోకుండా సమాచారం లోపం ఎక్కడో అయింది కనుక దాన్ని సవరణ చేయాల్సిన బాధ్యత ప్రజాప్రభుత్వం పరంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం ఇది. బుల్డోజర్ ప్రభుత్వం రాష్ట్రంలో నడుస్తుంది, అనేక ఇళ్లను కూల్చేస్తున్నారు, పీఠాల వరకు కూడా వస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం దేన్ని వదట్లేదు అన్నది కదా కాంగ్రెస్ పని. అసలు బుల్డోజర్ పెట్టింది ఎవరు? ఇక్కడ పెట్టిండ్రు ఎవరన్నా? ఇది కావాలని ఒక మాట గాల్లో వదిలేసి ఇక బుల్డోజర్ అంటే ఆ గాల్లో నడిచే పదంని ఉపయోగించుకొని రాజకీయ లబ్ధి పొందామని ఆలోచన చేస్తాను టీఆర్ఎస్ పార్టీ. ఈరోజు మీరు ఆలోచన చేయాలా. ఈ విధంగా మాట్లాడి మిమ్మల్ని చూసిండ్రు 10 సంవత్సరాలు, మళ్ళా అదే వైఖరితో 2 సంవత్సరాల నుంచి అదే మాట్లాడుతున్నారు. అయితే మళ్ళొక్కసారి ఏమన్నారు ప్రజలు? గ్రామ పంచాయతీ ఎన్నికలు ఏమన్నారు? మున్సిపల్లో ఏమన్నారు జనం? అరే మీరు చెప్పే ఈ గాలి మాటలు మేము నమ్మం, ఈ ఆపండి అంటే కూడా ఆపుతలేరు. ఏం చేస్తాం? మూసీ అభివృద్ధి పేరుతో ఇళ్లను కూల్చడం వాస్తవం కాదా అనేది కూడా మీ పైన ఇస్తున్న ఆరోపణ. మూసీకి సంబంధించి ఎక్కడ కూడా వాళ్ళ సమయంలోనే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి వారి ప్రభుత్వం ఉన్నప్పుడు బఫర్ జోన్ అని వారు చేసిందా లేదా? ఈరోజు వరద వచ్చినప్పుడు 2021లో వరద వచ్చినప్పుడు ఎవరు నష్టపోతే ఎవరు మాట్లాడినరు? టీఆర్ఎస్ పార్టీ ఏం చేతులు లేపేసింది. అప్పుడున్న బీజేపీ పార్టీ ఏది నష్టమైతే దానికి బదులుగా ఇంకోటి ఇస్తాను. స్కూటర్ పోతే స్కూటర్ ఇస్తా అన్నారు, బిల్డింగ్ పోతే బిల్డింగ్ ఇస్తా అన్నారు, లేకుంటే ఇంకేదో ఇస్తా అన్నారు. సరే రాజకీయంగా లబ్ధి పొందమని వచ్చి, కానీ ఆ పరిసరాల ప్రాంతంలో ఉన్న ప్రజానికానికి ఒక బెటర్ లైఫ్, క్వాలిటీ లైఫ్, నాణ్యమైన జీవితాన్ని అందించాలనే తపన ఉండటం తప్ప ఆ గుడిసెల్లో నీరు వచ్చినప్పుడు అక్కడ లేకుండా ఉండటం, నీరు పోయినప్పుడు మళ్ళీ అక్కడ ఉండటం, ఆ వాసనలో ఆ బురదలో వాళ్ళు ఉండాలని కాంక్షించేవారు టీఆర్ఎస్. మేమేమంటున్నాము? అలాంటి సందర్భాల్లో వారు కూడా మనలాగానే మంచి ఇళ్లలో ఉండాలి, మంచి వాతావరణంలో ఉండాలి, మంచి గాలిని పీలాలి, మంచి నీటిని తాగాలి అని ఒక 2 బెడ్రూమ్ల ఇల్లు మేము సంకల్పిస్తే అది వద్దు అని ధర్నాల మీద ధర్నాలు చేసిండ్రు. బుల్డోజర్ ఏడబెట్టలే. బుల్డోజర్ అసలు ఇక్కడ ఎక్కడ కూడా బుల్డోజర్ పెట్టే మాట వదిలితే ఇక బుల్డోజర్ అని ఇంకోటి మాట్లాడతారు. వారికి సంబంధించిన సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో పోతారు తప్ప ఇక్కడ బుల్డోజర్ వచ్చిందా? శారదాపీఠానికి బుల్డోజర్ వచ్చిందా? ఇక జనం అంతా ఉన్నారు, బుల్డోజర్ వచ్చిందా? రాని అంశాన్ని బుల్డోజర్ వచ్చింది అని ప్రచారం చేయటం సరికాదు. ఇలాంటి నిజంగానే మరి ఒక పెద్ద పీఠానికి సంబంధించి దీన్ని కూడా రాజకీయం చేయాలనుకునేది వాళ్ళ విజ్ఞతగా వదిలిపెట్టారు. ఒక పెద్ద పీఠానికి సంబంధించి అనవసరంగా రాజకీయాలు చేయడం సరికాదు. క్యాబినెట్ తీసుకున్నటువంటి నిర్ణయంలో చిన్న కమ్యూనికేషన్ గ్యాప్తో ఒక లోపం జరిగింది. దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. ఇదే ప్రజాప్రభుత్వం అంటూ మంత్రి శ్రీధర్ బాబు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కెమెరామెన్ సాయితో అజయ్, 10 టీవీ, శారదాపీఠం నుండి.